you think implementing a uniform civil code is necessary in this 21st century? Miss Geetika, what's your view on this? యెస్. మన మోడర్న్ సొసైటీలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఆహ్, ఇంప్లిమెంట్ చేయడం నెసెసరీ. ఇది ఆర్టికల్ 44లో కాన్స్టిట్యూషన్‌లో ఆల్రెడీ కామెన్స్‌మెంట్ నుంచి మెన్షన్ చేసి ఉంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ కింద. సో, యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి సేమ్ సివిల్ లాస్ రిగార్డ్‌లెస్ ఆఫ్ జెండర్, క్యాస్ట్ ఆర్ రిలీజియన్. ఎందుకు తేవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క రిలీజియన్‌కి ఒక్కొక్క లాస్ మనం ఫాలో అవ్వడం వలన జస్టిస్ డెలివర్ చేయడం అనేది డిలే అవుతుంది. సింప్లిఫైడ్ లాస్ చేసామనుకో దానివల్ల జస్టిస్ అనేది సింపుల్‌గా, ఫాస్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా జరగొచ్చు. నెక్స్ట్ ఇది ఇంటర్ కమ్యూనల్ డిస్క్రిమినేషన్‌ని తగ్గిస్తది. మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్స్‌లో ఏంటంటే పాట్రియార్కీకి సపోర్ట్ ఉంటది. వుమెన్‌ని డిస్క్రిమినేట్ చేస్తారు. ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ తేవడం వలన జెండర్ జస్టిస్ కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. ఇది సెక్యులరిజంని కూడా ప్రమోట్ చేస్తుంది. విచ్ ఈస్ ఎ ఎయిమ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. So let's have an alternative opinion from our panelist number 1, Miss Kirti. మీరు చెప్పింది కరెక్టే. కానీ మన కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ రైట్స్‌లో రైట్ టు రిలీజియన్ ఉంది కదా! ఇప్పుడు ఇది యూనిఫార్మ్ సివిల్ కోడ్ వస్తే ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది గదా! లైక్ ఆ ఇష్యూ మీద హిందూస్ ఒప్పుకోరు, ముస్లిమ్స్ సమ్ కాంట్రోవర్సీ వస్తది అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ అవుతాయి. సో, దీనివల్ల ఇది అవుతుంది అని అనుకుంటున్నా. సో So as far Miss Kirti is concerned with the implementing of uniform civil code, Miss Geetika, how can a balance be struck between uniformity and cultural diversity? ఓకే. ఇంప్లిమెంటేషన్ అనేది సడెన్‌గా చేస్తే మీరన్నది కరెక్టే. ఇట్ విల్ క్రియేట్ కమ్యూనల్ అన్రెస్ట్ ఇవన్నీ అవుతాయి. సో, గ్రాడ్యువల్‌గా ఒక ఇంటర్‌ఫెయిత్ కమిషన్, హై లెవెల్ కమిటీ వేసి అందులో రిలీజియస్ స్కాలర్స్, లా ఎక్స్‌పర్ట్స్, ఇంకా సోషియాలజిస్ట్స్ వీళ్ళందరినీ కలిపి ఆ కమిటీ రికమెండేషన్స్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది పబ్లిక్ కన్సెన్సస్ అవేర్‌నెస్ తీసుకువచ్చి తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ మన ఒపీనియన్‌ని పీపుల్‌కి వదిలి వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేసి అప్పుడే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇది మనకి కోర్ మ్యాటర్స్‌లోకి వెళ్ళదు. లైక్ ఆర్టికల్ 25 అంత ప్రాక్టీస్‌నే అడ్డుకోదు. అంత కోర్ మ్యాటర్స్‌లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఏవైతే ఫ్యామిలీ కోడ్స్ ఇవన్నీ ఉన్నాయో వీటిని న్యూ కోడ్‌తో ట్రైన్ చేయాలి. సో మన ప్యానలిస్ట్ మెంబర్స్ వ్యూస్ ని కన్సిడర్ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇంటర్ఫేత్ కమిషన్ అనేది అపాయింట్ చేసి అన్ని రిలీజియస్ హెడ్స్ ని కోఆర్డినేట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ వ్యూస్ కన్సిడర్ చేసి అప్పుడు సో దట్ సోషల్ అండర్స్ తగ్గి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావాలంటే తీసుకురావచ్చు.